హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను సింపుల్ డ్రెస్ అండ్ పంజాబీ టాప్ ఉంటుంది కదా అది ఎలా కట్ చేయాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. దానికోసం నేను శారీలో నుంచి 2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ప్లస్ 2 మీటర్ లైనింగ్ కూడా తీసుకున్నాను. లైనింగ్ పీస్ని ఇలా 4 ఫోల్డ్స్లో పెట్టుకోవాలి. ఫోల్డ్స్ మన వైపు ఉండేలా, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ సైడ్ నుంచి షోల్డర్ని డివైడ్ బై 2 చేస్తే నాకు 6.5 వచ్చింది. 6.5కి ఒక డాట్ మార్క్ చేశాను. మళ్ళీ డౌన్ కూడా ఒక 1.2కి డౌన్ మార్క్ చేశాను. దెన్ షోల్డర్ విడ్త్ 3.5కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 డాట్స్ని నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కోసం నేను ఆర్మ్ హోల్కి 6.5కి ఒక డాట్ లైన్ మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ షోల్డర్ని ఆర్మ్ హోల్ని కలిపి ఒక బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనము చెస్ట్ మార్కింగ్ చేద్దాం. చెస్ట్ మార్కింగ్ కోసం చెస్ట్ ఎంత అయితే ఉంటుందో దానికి ప్లస్ 1.5 లూజింగ్ యాడ్ చేసి బై 4 చేస్తే నాకు 9.5 వచ్చింది. నేను అక్కడ ఒక డాట్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన వెస్ట్ లెంత్ మరియు హిప్ లెంత్లు డ్రా చేసుకుందాం. నా వెస్ట్ లెంత్ 14కి ఒక డాట్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హిప్ లెంత్ 20కి కూడా ఇంకో డాట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి నేను స్టిచ్చింగ్ కోసం ఒక్కొక్క హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు వెస్ట్ ఎంతైతే ఉంటుందో వెస్ట్ని బై ప్లస్ 1.5 యాడ్ చేసి బై 4 చేస్తే నాకు 8.5 వచ్చింది. నేను 8.5కి ఒక డాట్ మార్క్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఈ 2 లైన్స్ని మనం జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు నేను జస్ట్ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను. అది పెట్టకపోయినా అవసరం లేదు, బట్ నేను కొంచెం పెట్టుకుంటే మన క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ మనకు క్లాత్ ఉంటుందని నేను అలా పెట్టాను. ఇప్పుడు మనం హిప్ మార్క్ చేద్దాం. నా హిప్కి ప్లస్ 1.5 యాడ్ చేసి బై 4 చేస్తే నాకు 11 వచ్చింది. నేను 11కి ఒక డాట్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ని నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక నెక్స్ట్ మనం బాటంలో కూడా మన హిప్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. 11 ఇంచ్కి నేను ఇక్కడ ఒక డాట్ మార్క్ చేస్తున్నాను, ప్లస్ 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కూడా మనం జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ మార్కింగ్ చేయలేదు కాబట్టి ఆర్మ్ హోల్ కోసం ఫస్ట్ మనం ఆర్మ్ లైన్లో నుంచి సెంటర్ తీయాలి. సో 6.5లోకి వెళ్ళి నాకు సెంటర్ తీస్తే 3.2కి ఒక డాట్ మార్క్ చేసుకుంటున్నాను. దాని తర్వాత క్రాస్లో ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ 2 డాట్స్ని మనం జాయిన్ చేసుకుంటూ ఆర్మ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మన షోల్డర్ల నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇక్కడ మార్క్ చేసుకోవాలి సెంటర్లో. నెక్స్ట్ ఈ 2 లైన్స్ని జాయిన్ చేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్తో షేప్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ
ఇప్పుడు చేసుకోవడం అయిపోయింది కదా. నెక్స్ట్ నేను మీకు టాప్ లెంత్ చూపించడం ఫ్యాబ్రిక్ విడ్త్ 16 తీసుకున్నాను, లెంత్ 32.5 తీసుకున్నాను, ఆల్మోస్ట్ 33 తీసుకున్నాను. సో ఇక్కడ నేను చూపించలేదు కదా, 12కి తీసుకున్నాను, ఎక్స్ట్రా 1 యాడ్ చేసుకొని. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చెప్పలేదు కాబట్టి ఫ్రంట్ నెక్ నేను 3 తీసుకున్నాను, ఫ్రంట్ డీప్ 5 ఇంచ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటూ నేను బాక్స్ షేప్ ఇచ్చేస్తున్నాను. నేను దీనికి స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో స్వీట్ హార్ట్ షేప్ ఈ విధంగా ఒక 1 ఇంచ్ వదిలేసే వరకు వేసుకోవాలి. దాని తర్వాత ఇలా సెంటర్కి కలిసేలాగా ఇంకో ఆర్క్ లాగా గీసుకుంటే మనకి ఇలా వస్తుంది స్వీట్ హార్ట్ షేప్. నేను బ్యాక్ నెక్ 3 డెప్త్ తీసుకున్నాను, 3 విడ్త్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి కూడా నేను రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నాకు జాయింట్స్ వచ్చాయి, ప్లస్ అక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, నేను ఫస్ట్ స్ట్రేట్ లైన్ డ్రా చేసుకున్నాను, అది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసాక ఫ్రంట్ ఆర్మ్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ ఆర్మ్ అండ్ ఫ్రంట్ నెక్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి నెక్ డ్రా చేసుకుందాం. ఆల్రెడీ మనం ఇందాక డ్రా చేసినప్పుడు ఇలా పడింది, సో దాన్నే థిక్ చేసుకుంటున్నాను. రౌండ్ షేప్ ఇచ్చేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నేను 42 ఇంచ్ తీసుకున్నాను, అంటే లైనింగ్ 32 తీసుకున్నాను కాబట్టి ఒక 10 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీనిపైన పెట్టి ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూస్తున్నాను. ఇలా నిదానంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో రిమైనింగ్ ఫ్యాబ్రిక్ పక్కన పెట్టుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసినాక ఇది ఎక్స్ట్రా ఉంది, ప్లస్ ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేయడానికి. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్లీవ్స్ నేను రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో స్లీవ్స్ కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్స్ ఆపోజిట్లో ఉన్నాయి. స్లీవ్స్ విడ్త్ 9 ఉంది, డెప్త్ 13 ఇంచెస్ ఉంది. స్లీవ్స్ మార్కింగ్ కోసం ఫస్ట్ నేను ఒక 7 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేసుకుంటున్నాను. ప్లస్ అక్కడ ఒక స్ట్రేట్ లైన్ గీసుకొని ఇలా 3.5కి ఒక డాట్ పెట్టుకొని ఇప్పుడు అప్పర్ వెర్షన్లో మనం ఆర్మ్ హోల్ షేప్ ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ కోసం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఒక 1 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఇలా లోపటి వైపు నుంచి తీసుకొని ఇలా షేప్ ఇచ్చేసాలి. నెక్స్ట్ మనం చెప్పాను కదా 7 ఇంచ్ అనేసి, సో 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు నాకు హ్యాండ్ రౌండ్ 5 ఉంది, సో నేను 5 దగ్గర మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చులకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన బక్రాన్ని ఇలా పెట్టి ఇప్పుడు సెంటర్ పాయింట్లో ఒక డాట్ టక్ పెట్టుకున్నా. అక్కడ నుంచి నేను ఇప్పుడు మనం ఈ విధంగా బక్రాన్ని పెట్టి నెక్ షేప్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి.
సో ఇలా నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకు ఫ్లిప్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి ఇప్పుడు దీనికి మనం పాయింటర్ స్టిచ్ పెట్టుకుందాం. ఎలా పెట్టుకోవాలో చూసేయండి. ఇలా పాయింటర్ స్టిచ్ పెట్టుకోవాలి రౌండ్ హోల్ నెక్ పార్ట్ మొత్తం. నెక్ మొత్తం పెట్టేసుకున్నాను. మనం స్టిచ్ చేశాక ఈ విధంగా ఫ్రంట్ నెక్ నీట్గా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ జాయిన్ చేసుకోలేదు కాబట్టి సైడ్ జాయిన్ చేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్తో ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. ఇంకో వైపు కూడా అలానే జాయిన్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం షోల్డర్స్ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్ని రెండు ఒకవైపు పెట్టుకొని షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ ఆర్మ్ హోల్ చెక్ చేసుకొని స్లీవ్స్ మధ్యలో ఒక టక్ పెట్టుకున్నాను. ఆ రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి. అటువైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాయింట్ బాడీ పార్ట్ మొత్తాన్ని జాయిన్ చేసుకుందాం. నేను ఆల్రెడీ స్లీవ్స్ అటాచ్ చేసుకున్నాను. స్లీవ్స్ బాటంలో డబుల్ ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం బాడీ స్టిచ్చింగ్ కోసం ఇప్పుడు నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్న డాట్స్ ఉన్నాయి కదా, లైన్ ఉంది కదా, ఆ లైన్ని నేను మొత్తం టిక్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకొని అటువైపు ఫ్యాబ్రిక్ పైన పెట్టి నీట్గా పెట్టి మనం ఇలా ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే ఇటు పక్క అచ్చు దానిపైన పడుతుంది. ఇప్పుడు పడింది కదా, దీన్ని మనం దానిపైన మనం దాన్ని స్టిక్ చేసుకొని దానిపైన స్టిచ్ చేయాలి. ఇప్పుడు నా హామ్ రౌండ్ 5 కాబట్టి 5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఈ రెండింటిని జాయిన్ చేసుకొని హిప్ దగ్గర కూడా ఒక డాట్ చేసుకున్నాను. చెప్పాను కదా దీన్ని కూడా టిక్ చేసుకొని దానిపైన స్టిచ్ చేసుకోవాలని. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. హిప్ మార్క్ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడి వరకు ఇక్కడ మనం ఆపేసి ఇప్పుడు ఇక్కడ మనం కట్స్ పెడతాం కాబట్టి కట్స్కి ఫ్యాబ్రిక్ ఎంత వస్తే కట్ వస్తుందో చెక్ చేసుకొని మనం ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ మనకు కట్ వస్తుంది కాబట్టి అది ఎట్లా చేయాలంటే పాదాన్ని లేపి ఫ్యాబ్రిక్ని తిప్పి ఇప్పుడు ఇటువైపు ఫ్యాబ్రిక్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి ఈ రెండు ఒకవైపు వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు దానిపైన మనం కొంచెం స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్యాబ్రిక్ని పాదాన్ని లేపి ఫ్యాబ్రిక్ని ఇటువైపు మన వైపుకు తిప్పుకొని సేమ్ ఇందాక ఫోల్డ్ చేసుకున్న డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకు పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది టక్ కట్టు. మనం మొత్తం కట్స్ కూడా చేసేసాను 2 సైడ్స్. ఇప్పుడు మనం బాటంలో డబల్ ఫోల్డ్ చేసి బాటంలో కూడా స్టిచ్ చేసుకుంటే నాకు ఈ విధంగా వచ్చింది ఫైనల్ అవుట్పుట్.